గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క యోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలామంది జాతచక్రాలు చూసుకొని మాకు పలానా గజకేసరి యోగం ఉంది, లేకపోతే బుధాదిత్య యోగం ఉంది, అనఫా యోగం ఉంది, సునఫా యోగం ఉంది, చాలా రకాల యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉంది అని చెప్తున్నారు. కానీ దానికి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేటువంటి సంశయాలు చాలామందికి ఉన్నాయి. రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఏదైనా యోగం కంప్లీట్గా మీకు రిజల్ట్ ఇవ్వాలంటే అది ఏ రకంగా ఉండాలి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క యోగపరంగా చెప్పుకుందాం. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి యోగము కేమద్రోమ యోగము. ఈ యొక్క యోగాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు కేమద్రోమ యోగం అంటే ఎలా ఫామ్ అవుతుంది. మనకి 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9లో చంద్రుడు ముఖ్యంగా మనసుకి కారకుడు. ఈ మనసుకు కారకుడైన చంద్రుడు, ఉదాహరణకి గ్రహాలన్నీ ఒకవైపు ఉండి చంద్రుడు ఇక్కడెక్కడ ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి గ్రహాలకి చంద్రుడికి ముందు వెనక ఏ ప్లానెట్స్ లేకుండా అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఫామ్ అయ్యాయి. అంటే ఇక్కడ గురువు, ఇక్కడ ఒక కుజుడు, శుక్రుడు, ఇక్కడ ఒక బుధుడు, ఇట్లా రవి అలా ఫామ్ అయ్యాయి అనుకోండి. కానీ ఈ గ్రహాలన్నీ ఇక్కడ నుంచి ఇలా ఉండి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, లేదా చంద్రుడు ఇక్కడనే కాదు, ఎక్కడ చంద్రుడున్నా రాశిచక్రంలో అక్కడి నుంచి ముందు వెనక ప్లానెట్స్ లేకుండా ఇలా ఉన్నాయనుకోండి. దాన్ని కేమద్రోమ యోగము అంటారు. మనం గత వీడియోల్లో సునఫా అంటేనేమో ముందు అనుకున్నాం, అనఫా అంటే వెనక అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ అసలు ప్లానెట్స్ లేకపోతే దీన్ని కేమద్రోమ యోగం అంటారు. ముందు వెనక ఉంటే దుర్ధర యోగం అని చెప్పుకున్నాం. దీనివల్ల ఏమిటి, మనకి వేదము చంద్రమా మనసో జాతః అని చెప్పింది కదా. ఇప్పుడు చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి, చంద్రుడు మదర్కి కారకుడు కాబట్టి, ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే అన్ని ప్లానెట్స్ ఒకవైపు వెళ్ళిపోయి చంద్రుడు ఒక్కటి సింగిల్గా ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్లో 2 ఇన్సిడెంట్స్ కొంచెం బలంగా జరుగుతాయి. అవి ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి కూడా చెప్తాను. ఇక్కడ పర్టికులర్గా ఇది మనసుకు కారకుడు కాబట్టి కొంచెం వీళ్ళ మైండ్ సెట్లో, వీళ్ళ మానసిక స్థితి అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. అంటే ఏమిటి, కొన్నిసార్లు మనసు బాగోపోవడము, నర్వస్గా ఉండడము, తొందరగా హట్ అయిపోవడము, తొందరగా కంగారు పడడం, ఇవన్నీ కూడా కేమద్రోమ యోగం వల్ల వస్తుంది. దీంతో పాటు కర్మకాలి ఇంకో రాహువు కలిసాడు అనుకోండి ఉదాహరణకి, ఇంకా ఎక్కువైపోతుంది. ఆ యొక్క చంద్రుడు స్థితి మరీ పాడైంది కదా, అప్పుడు ఏమైపోతుంది, ఇంకా ఎక్కువ ఊహించేసుకుంటారు, జరగనటువంటి విషయాలు ఏవో జరుగుతున్నాయి అనుకుంటుంటారు. కాబట్టి ఈ చంద్రుడు సింగిల్గా ఉన్నా, ముందు వెనక ఏ ప్లానెట్స్ లేకుండా అన్నీ ఒకవైపు ఉన్న దీన్ని కేమద్రోమ యోగము. దీనికి ఇంకో రిజల్ట్ ఉందని చెప్పుకున్నాం. ఏమిటది అంటే, ఇక్కడ మదర్ని సూచిస్తుంది కాబట్టి కొంతమంది లైఫ్స్లో చూడండి, ఫ్యామిలీ అంతా ఒకవైపు, తల్లి ఒకవైపు అయిపోతుంటుంది. ఫ్యామిలీలో ఎవ్వరూ ఆవిడని పట్టించుకోరు, ఫ్యామిలీలో ఎవ్వరూ ఆవిడని సపోర్ట్ చేయరు, చుట్టాల్లో కూడా ఆవిడని సింగిల్గా ఆవిడ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అక్కడ పెద్ద పెద్ద గొడవలే ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో ఈ జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు, వాళ్ళ మదర్ పరిస్థితి ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. దీనికి మరి ఏమిటంటే పరిహారము, దీనికి ఏమైనా ఎగ్జంప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు చంద్రుడు సింగిల్గా ఉంటే, అక్కడ ప్లానెట్స్ ఉంటే కొంచెం మెంటల్గా కొంచెం మనిషి ఎక్కువ కంగారు పడతాడని చెప్పుకుంది. దీనికి ఏమైనా ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే, 4వ అధిపతి కనుక, ఎందుకంటే చంద్రుడు ఎలా అయితే మనసుకు కారకుడో 4వ అధిపతి కూడా మనసుకే కారకుడు. అతను స్ట్రాంగ్గా ఉంటే ఈ యొక్క యోగం యొక్క నెగటివ్ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అతను కూడా వీక్ అయిపోయాడు, 4th లార్డ్ కూడా స్పాయిల్ అయిపోయాడు, లగ్నం నుంచి 4వ అధిపతి. అంటే ఉదాహరణకి మనకి వృషభ లగ్నం తీసుకుందాం, లగ్నం నుంచి 4వ అధిపతి రవి పాడైపోయాడు, లేదా మిథున లగ్నం తీసుకుందాం, లగ్నం నుంచి 4వ అధిపతి చంద్రుడు బుధుడు పాడైపోయాడు, స్ట్రాంగ్గా లేడు బుధుడు, అప్పుడు వాళ్ళకి అది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 4వ అధిపతి బాగుంటే మదర్ విషయంలో కూడా కొంతవరకు, అంత ఇబ్బంది లేకుండా కొంతవరకు నార్మల్ అవుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎట్లాగా
క్లియర్ చేసుకోవడము, ఒకటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, లేదా శివునికి పాలతో అభిషేకం చేయడము, మెడిటేషన్ చేయడము, ఇవి కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. దాంతో పర్టికులర్గా రాహుతో కలిసి ఉన్నప్పుడు దుర్గానామాన్ని స్మరించడము, దుర్గాదేవికి సంబంధించిన కంకణం వేసుకోవడము, దుర్గాదేవికి చిన్న లాకెట్ వేసుకుంటూ వీలున్నప్పుడల్లా కాస్త ఓం దుర్గాయ నమః అనుకున్నట్లయితే మీరు అనవసరమైనటువంటి భయాల నుంచి వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. ఏ యోగమైనా గుర్తుపెట్టుకోండి, మీకు యోగించటం లేదు, చూసాము జన్మజాతకంలో ఉన్నాయి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యోగానికి పాపగ్రహ సంబంధం ఉందా, అది చూసి దాన్ని రికగ్నైజ్ చేసి ఏ పాపగ్రహాల మధ్యనైతే ఆ యోగం ఏర్పడి ఇబ్బంది పడిందో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దాన్ని మీరు ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ యోగం ఉన్నటువంటిది ఏదైతే స్ట్రక్ అయిపోయిందో దాన్ని బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. మీకు భాగ్యం ఉంది కానీ స్ట్రక్ అయిపోయింది, ఏం లాభం, అలా అనమాట. సో ఫస్ట్ దానికి చేసుకోవాలి. రెండవది, ఎప్పుడూ కూడా యోగం ఉంటుంది కానీ ఒక్కోసారి చిన్నప్పుడు అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉందనుకుందాం కాసేపు. ఇక్కడ రవి బుధుడు కలిసి సింహంలో ఉన్నారు, బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నారు. చిన్నప్పుడే ఏ రవి నక్షత్రంలోనో బుధ నక్షత్రంలో పుట్టి అయిపోయింది ఆ దశ. చిన్నప్పుడు పుట్టినప్పుడే, పెద్ద అయిన తర్వాత చూపిస్తుంటారు ఆస్ట్రాలజర్స్కి, మీకు బుధాదిత్య యోగం ఉందండి అంటాం. యోగం ఉంది కానీ దాని ఫలితం ఎంత వస్తుంది, కొంతే కనిపిస్తూ ఉంది. జస్ట్ రిపిటేషన్గా ఉండడం, లైఫ్లో కొద్దిగా చదువు విషయంలో బాగుండడం, ఇట్లాంటివి, ఫాదర్ ఒక బిజినెస్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందాల్సినంత అందట్లేదంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, లేదా ఏ 110 సంవత్సరాలప్పుడో వస్తుంది దానికి సంబంధించిన దశ, అప్పుడు కూడా మీకు పెద్దగా కనబడదు దాని రిజల్ట్ అనేటువంటిది. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ ఉన్నారు, వాళ్ళ హయాములో వాళ్ళకి అన్ని లాంఛనాలు ఉంటాయి కానీ వాళ్ళు సీట్లో లేనప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి, ఉండవు కదా. అలాగే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ మహాదశ చిన్నప్పుడు అయిపోయినా ఎప్పుడో ముసలయ్యాక వస్తుందా దాని ఫలితం ఉండదు. కనీసం ఆ దశ అంటే ఆ జీవుడికి కనీసం ఒక 20-30 సంవత్సరాల్లో ఆ దశ ఉండాలి. అప్పుడు దాని ఎఫెక్ట్ కనీసం 40-50 సంవత్సరాల్లో అయినా ఉన్నా కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది. ఒక 20 ఏళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి ఒక 50 ఏళ్ళ లోపల ఆ దశ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇట్ ద సేమ్ టైం పాప సంబంధించిన కూడా అంతే. ఏదైనా ఒక యాక్సిడెంట్ యోగం ఉంది జన్మజాతకంలో, చిన్నప్పుడు అయిపోయింది ఆ దశ, యాక్సిడెంట్ యోగాలు పెద్దగా జరగవు. అదేవిధంగా యాక్సిడెంట్ యోగం ఉన్న మహాదశలు నడుస్తున్నాయి అదే టైంలో, అప్పుడు యాక్సిడెంట్ యోగాస్ అవుతాయి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యోగము అంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కలవడం, ఒక ప్లానెట్ ఒక నక్షత్రంలో ఉండడం, ఒక ప్లానెట్ వెళ్ళి ఒక రాశిలో ఉండడం యోగము అంటారు. ఆ యోగం మీకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అది సిద్ధిస్తుంది, దానికి ఉండేటువంటి మహాదశని బట్టి అది సిద్ధిస్తుంది. అది చిన్నప్పుడు అయిపోయిన మహాదశ ఎప్పుడో 110-120 సంవత్సరాలకు వచ్చినా సిద్ధించదు. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అది ఏ యోగం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పని మీరు చేస్తుంటే కూడా అది సిద్ధిస్తుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉంది, రాజకీయ సంబంధించిన వాటిలోనో మెడికల్ రంగాల్లోనో ఉన్నారు, అప్పుడు సిద్ధిస్తుంది. గజకేసరి యోగం ఉంది, మీరు ఏ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోనే మీకు ధనయోగం ఉంది, అప్పుడు సిద్ధిస్తుంది. లేకపోతే ఇంకోటి రకరకాల యోగాలు, అనఫా యోగం, సునఫా యోగం, వాటి బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.